గతంలో కూడా వాళ్ళు పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా అనేకమైనటువంటి సామాజికంగాను స్పిరిచువల్గాను వారు సేవలు చేస్తూ మన యొక్క మనిషితో ఎంత ఉపయోగకరమైనటువంటి సహోదరులుగా ఉన్నారు. మన ప్రియులు ఐజాక్ గారు ఉన్నారు, వారు కూడా వేదిక మీద వస్తుండగా ప్రేమతో కోరుచూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, యొక్క సమయంలో ఇరువురు దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క వర్తమానాన్ని అందించబోతున్నారు. పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది. ఇప్పుడు ముచ్చట్లు పెట్టుకోవాలా? అంతేనా? వాక్యం వింటారా, ముచ్చట్లు పెట్టుకుంటారా? ఎవ్వరు అటు తిరగొద్దు. దేవుని వాక్యాన్ని మనపూర్వకంగా వింటే ఆ మాటల్లో మీ జీవితాల్లో మేలు చేస్తాయి. ఎందుకంటే మహాభక్తుంటాడు కీర్తనగాడు, ఇశ్రాయేలు నేడు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ప్రైజ్ ది లార్డ్. ఇక దానికి అంతు లేదు. ఎంత గొప్ప మేలని. నీకేది అబ్బాయి నా జీవితంలో ఇది జరగట్లేదు పాస్టర్ గారు, ఇన్ని ఏళ్ల నుంచి వస్తున్నా, రోజు ప్రార్థన చేసుకుంటున్నా, ఆరాధనకు వస్తున్నా, మేలు అంటున్నారు, ఏదండి అంటున్నావు? మేలు ఎప్పుడు కలుగుద్దంటే నువ్వు వచ్చి దేవుని మాట వినాలి. వినటంలో ఒకటి చెవితో వినాలి, నీ లైఫ్లో విన్నట్టుగా రుజువు చేయాలి. అది వినటం అంటే. వినాలి, విన్న వాటిని మనము అనుసరించాలి. మన భాషలో చెప్పాలంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే వాక్యములో ఈ వేద భాగములు ఏదైతే ఉందో ఆ క్రీస్తు సారూప్యంలోనికి మనము మార్చబడాలి. అప్పుడు నువ్వు మార్చబడుతున్నప్పుడు నీలో మేలు అనేది దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. దానికి మొట్టమొదటిది ఏంటంటే దేవుని వాక్యం అందించబడుతున్నప్పుడు మన హృదయాన్ని తెరవాలి. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే లూది ఆ హృదయం అంట దేవుడు తెరచను. దేవుడు మీ హృదయాలు తెరవటానికి మీరు ఓపెన్ మైండ్తో ఇక్కడ ఉండే మనం ఆశతో ఉంటే తప్పకుండా దేవుడు మీ జీవితాలు రాత్రి తన మాటల చేత మిమ్మల్ని బలపరుచునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయమందు కందుకూరులో పరిచర్య చేస్తున్న దైవజనులు పాస్టర్ సురేష్ గారు సురేష్ గారు మొదటి దేవుని వర్తమానం అందించబోతున్నారు. దానికి ముందుగా మన ప్రియులు మన మినిస్ట్రీ డైరెక్టర్ గారు అయినటువంటి డేవిడ్ పాలయ్య గారు మనతో ఉన్నారు. వారు ఈ రాత్రి కొద్ది సమయం మనతో దేవుని సన్నిధులు కొన్ని అమూల్యమైన మాటలు మనతో పంచుకోవాలని వారు చాలా ప్రయాసంతో వచ్చారు. మీ అయ్యగారు ఆర్డర్ వేశారు. మీ అయ్యగారు అంటే డేవిడ్ పాల్ గారికి ఇంకా అభిమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మీరంతా మీ ఊరోళ్ళు, మీరు ఒకటే. ఆయన అంటాడు, వినంటాడు, పాడతారు, బాగుంటుంది. కనుక మమ్మల్ని కూడా మీలో కలుపుకోండి ఆ బంధంలో, ఈ బంధంతో పాటు. మంచిది, సంతోషం. దేవుని వారు మనతో ఉండటం దేవుని సన్నిధిలో ఇది దేవుడు వారికి అప్పగించిన పరిచర్య కనుక మరి అయ్యగారు ఒక్కరిదే కాదు, అయ్యగారు మేము అందరం దేవుని ఏర్పాటులో ఈ ప్రణాళిక ప్రభు చిత్తంలో రూమెన్ మాస్టర్ గారితో దేవుడు సంకల్పించాడు. మరి దానిని కొనసాగించడానికి తన బిడ్డలను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరి సమయంలో వారు వచ్చి వారి యొక్క శ్రేష్టమైన మాటలు మనతో పంచుకోవాలని ప్రేమతో కోరుచున్నాం. ప్రభునామకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను మంచిగా మరి ఇక్కడికి
దేవుడు మరి ఇక్కడికి రావటానికి మంచిగా మరి తీసుకురావటం దేవుడు మా కృప అనుగ్రహించాడు. మరి పాస్టర్ గారు అన్నట్టుగా మాకు ఒక హిట్లర్ గారు ఉన్నారు వెనక. పాస్టర్ గారు యాక్చువల్గా నేను ఇది ఈ నెల కొంచెం గ్యాప్ తీసుకున్నాం. అంటే గ్యాప్ అంటే మళ్ళీ 24, 25 మనకి వేరే ఒక ఢిల్లీ నుంచి ఒక పాస్టర్ గారు వస్తున్నారు కాబట్టి 2 సార్లు 3 సార్లు అయిపోతుంది. నేను కొంచెం ఆగి నెక్స్ట్ సార్ వద్దామని అనుకున్నా. యాక్చువల్గా అయితే ఖచ్చితంగా రావాలి అనేది నాకున్న కోరిక. ఎందుకంటే సంవత్సరంలో మొదటిసారిగా మరి పెద్ద ఆయనగా ఉన్నటువంటి మన యేసరత్నోయ్ గారు ఒక పాతకాలంలో ఏ పరిస్థితుల్లో ఇక్కడ పరిచర్య జరిగిందో ఆ విధంగా మరి నూతనమైనటువంటి తలంపులు కలిగి ఆ యొక్క ఆత్మీయ భారాన్ని ఆయన మోసుకుంటూ మరి మమ్మల్ని కూడా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇట్లాగా తీసుకెళ్లాలని ఆయన తలంపు తలిచి నాతో చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఆ విధంగా ఇక్కడికి రావాలని చెప్పి నేను ఎంతో సంతోషపడ్డాను. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందంటే పరలోకంలో ఉన్నావా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న పాస్టర్లు కానీ మీరు మిమ్మల్ని అందరినీ చూస్తున్నప్పుడు చాలా సంతోషం. నేను ఎక్కువగా ఏం చెప్పను కానీ మన మినిస్ట్రీ పరిచర్యలో ఎక్కువగా మరి అనేక మంది పాస్టర్స్ రావాలి, మనం నూతనమైనటువంటి బలాన్ని పొందుకొని మరి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. రకరకాలటువంటి బోధలు వస్తున్నాయి. కానీ వాటిలన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాల్సినటువంటి రోజులు ఇవి. రోజు చూస్తున్నటువంటి ప్రపంచ పరిస్థితులన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఏం తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఈరోజు ఎంత సంపాదించామో మనం వాళ్ళకంటే గొప్ప ఒకరిమంటే ఒకరి మీద మన ద్వేషభావాలు ఇవన్నీ కూడా తీసేసుకొని మనం దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన యొక్క రాకడ కొరకు మనం ప్రతి ఒక్కళ్ళం మనం వేగిరి పడగాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దానికోసం సంసిద్ధపడాలని నేను నా యొక్క మాటలు చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మరి గడిచినటువంటి కాలం నాకు బైపాస్ జరిగింది. మళ్ళీ మిమ్మల్ని కలవలేదు. మీరు ఎంతో నా కొరకు ప్రార్థన చేశారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పాస్టర్లకి అన్ని సంఘాల్లో చెప్పి ప్రార్థన చేయించారు. ఇంకా మీరు ఇంకొక ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ నాయకత్వంలో అనేకమైనటువంటి సంఘాలు కట్టబడాలి, అనేకమైనటువంటి ప్రాంతాలకి పరిచర్య విస్తరింపబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అదేవిధంగా ఉన్నటువంటి ఈ పరిచర్య నానాటికి దేవుని సన్నిధిలో వర్తిల్లాలని మీరందరూ ప్రార్థన చేయాలని నా యొక్క చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు వాక్యానికి సమయాన్ని ఇస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. మరి మనం మన యొక్క జీవిత కాలం అంతట్లో కూడా మనము కలిగి ఉన్న ప్రధానమైనటువంటి 2 విషయాలు వారు తెలియపరిచి మన ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటూ ప్రభు రాకడ కొరకు ఇదే కదా మన అంతిమ నిరీక్షణ. ఇదేనా ఇంకేమైనా ఉందా? ఈ లోకలు సంపాదించుకుని అంతవరకే విశ్వాసంలో ఉందామా? పర్లా దేవుడి దగ్గరికి వెళ్ళాను, మేలు చేశాడు, బాగున్నాం, అమ్మయ్యా ఇక దేవుడి సన్నిధికి వెళ్ళేందుకు అంతా బాగా తృప్తిగా జరిగిపోయింది. ఇది కాదు. అవి నిన్ను దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువుగా వస్తుంది, సాక్ష్యం కోసం మేలు చేస్తాడు. తద్వారా నువ్వు మారు మనసు పొంది ప్రభు రాజ్యానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? వెళ్తారా? ఆశ ఉందా? ఆశ ఉంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. మన ప్రియులు నన్ను కూర్చోబెట్టి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఏం కాదు, మీ అయ్యగారు, మీ పెదనాయన గారు, మన పెద్ద దగ్గర ఎంత టైం అయినా బాధలు, ఈ రోజు నైట్ అన్నాడు, మాట తప్పరు పాపం వాళ్ళు. వారు ఓపికతో ఉన్నాడు, మాకేంటి, హ్యాపీగా మనం దేవుని యొక్క సన్నిధిలో సంతోషిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సురేష్ అయ్య గారు వచ్చి దేవుని యొక్క వర్తమానం అందించాలని కోరుతున్నాను.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో రూబేన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు అయిన డేవిడ్ పేర్లయ్య గారు మన మధ్యలో ఉండటం మనకి ఎంతగానో సంతోషకరం. వారికి వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా రూబేన్ మినిస్ట్రీస్ యొక్క అధ్యక్షులు వారు ప్రెసిడెంట్ గారు ఏ సత్మయ్య గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ సమయంలో అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా తోటి దైవ సేవకులు, రూబెన్ మినిస్ట్రీస్ సేవకులు వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. స్థానిక విశ్వాసులకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. మంచిది. నేను ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తాను. నేను ఇక్కడ పుట్టిన వాడినే, నా స్వగ్రామం కూడా ఇదే. మేము పరిచర్యకు వచ్చినప్పుడు మా పెదనాన్నగారు ఎన్నో విషయాలు మమ్మల్ని బలపరిచారు. పరిచర్యలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మన పరిచర్య చేయాలి, ఎలా పరిచర్య చేయాలనే విషయాలు కూడా ఎంతగానో మాకు ఆయన వెనుక నుంచి మమ్మల్ని బలపరచడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. అంతేకాదు మా కుటుంబంలో నుంచి కూడా అయ్యగారి తర్వాత మేము ముగ్గురము దైవ సేవకు వచ్చాం. నేను, అదేవిధంగా చిన్న బాబు మరియు మా అత్తమ్మ కొడుకు ఆనంద్, మేము ముగ్గురం కూడా దేవుని పరిచర్యలో ఉండటం ఎంతో సంతోషకరం. మీ యొక్క ప్రార్థన, ఈ విన్నపములు ఇవన్నీ కూడా మా యొక్క కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదించబడ్డాయి. అందు నిమిత్తమై హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నిలువబెట్టి మాట్లాడుతున్నాను, జ్ఞాపకం చేసుకునండి. మీ స్వరాన్ని వినిపించండి. కేవలం బూరుగా మాత్రమే వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ అభిషేకంతో నింపి ప్రభువా నన్ను ఈ దినం వర్తమానంతో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి గంత పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు దివ్యమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మంచి వర్తమానంలోకి మనం వెళ్దాం. ప్రాముఖ్యంగా వర్తమానం అంటే మనకు వచ్చేది నిద్ర. అవునా? చెప్పాలి. అప్పటిదాకా బాగానే ఉంటాం, చప్పట్లు కొడతాము, అన్ని విషయాలు చేస్తాం. కానీ అయ్యగారు లేచి ఇక్కడ నిలబడితే ఒక్కొక్కరు కళ్ళ మీద ఇవి వాలిపోతూ ఉంటాయి. అయితే గతంలో ఒకసారి నేను ఒక విషయం విన్నాను. ఒక ఆవిడకంట అసలు నిద్రే రాలేదంట, అసలు నిద్రే పోదంట. అదొక జబ్బుగా ఆవిడ భావిస్తూ అనేక చోట్లకు తిరిగింది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, తర్వాత వచ్చేసి గుళ్ళకి వెళ్ళింది, గోపురాలకు వెళ్ళింది, అన్ని చోట్లకు తిరిగింది. ఎక్కడ కూడా పరిష్కారము దొరకలేదు. చివరిగా ఏం చేసిందంటే ఆవిడ, ఇన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, చివరి దేవుడి దగ్గర, యేసు దగ్గర కూడా ఒకసారి పోయేద్దాం, దేవుడు నా మొర వింటాడో లేదని చెప్పేసి ఆలోచన చేసి ఆ రోజు మందిరానికి వచ్చిందంట. మందిరానికి వచ్చి ఎప్పుడైతే అయ్యగారు లేచి మైకి పట్టుకున్నాడో ఒక మూలను కూర్చొని నిద్రపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క వర్తమానము చాలా ప్రాముఖ్యమైనది. సాతాను ఎప్పుడు కూడా మన పక్షంలో ఉంటాడు. ఇప్పుడు ఈ మంచి మాటలను విని నీకు వచ్చేది ఏముందిలే అని చెప్పేసి ఎంతగానో మనల్ని ఇది చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఆ యొక్క సాతాను యొక్క శక్తులను మనము దూరపరిచి ప్రాముఖ్యంగా దేవుని మాటలు వినాలని చెప్పేసి నేను తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నాకు ఒక అలవాటు ఉంది, ఎవరన్నా నిద్రపోతుంటే వాళ్ళు చూసి ఒక పాట పాడటం నేర్చుకున్నా. హల్లెలూయా. ఎవరైతే నిద్రపోతుంటారో వాళ్ళ ముఖం చూసి ఒక పాట పాడడం నేర్చుకున్నాను. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని మీరు వినాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మంచిది. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవుడు ఈ యొక్క సమయంలో నీకును నాకును మధ్య ఏమేమి ఉన్నాయని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ఈ సమయంలో మందిరంలో ఉన్నప్పుడు నీకు మాకు మధ్య ఏమున్నాయి? దయచేసి పోడియం ఉంది, ఇది ఏందని మాత్రం చెప్పమాకండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క విషయంలో నీకును నాకును మధ్య దేవుడు చాలా విషయాలు తెలియచేస్తున్నాడు. ఆదికాండ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం.
ఆదికాండ గ్రంథము 31వ అధ్యాయము 48వ వాక్యం ఒకసారి చూద్దాం. నేను చదువుతాను, గమనించండి. సమయం కూడా మనకు లేదు కనుక త్వరగా మనం ముగించుకుందాం. ఆదికాండ గ్రంథము 31వ అధ్యాయము 48వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. లాబాను, నేను ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గలేదు అనే పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునవి కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ యొక్క అధ్యాయంలోకి నేను చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా ఒక మాట నాకు చాలా హృదయానికి తాకింది. ఏదయ్యా అంటే ఆ మాట 48వ వాక్యంలోని, మరియు మనకు ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునవి కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఏం చేస్తున్నా అంటే దేవుడు లాబానుకి యాకోబుకి మధ్య ఎందుకు దూరం వచ్చింది, లేదా లాబానుకి యాకోబు మధ్య దేవుడు ఎందుకు ఈ యొక్క గమనించడం అని జరుగుతుందంటే, వారు ఇరువురు కూడా దూరం అయిపోతున్నారు. మనము కూడా మన యొక్క కుటుంబంలో మన పరిస్థితులను బట్టి కూడా దూరం అయిపోతుంటాం. లేదా దగ్గరున్నా కానీ దేవుడు ఏం చేస్తుంటే మన క్రియలను బహుగా గమనిస్తూ ఉంటుంటాడు. నీకు నాకు మధ్య దేవుడు ఖచ్చితంగా ప్రతి విషయం కూడా గమనిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని చూడట్లేదులే, మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నా పర్లేదులే అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకును నాకును మధ్య దేవుడు ప్రతి విషయం కూడా గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావు, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది, మీ ఇరువురు కూడా ప్రవర్తన ఏ విధంగా దేవునికి అవిధేయంగా ఉందా లేకపోతే దేవునికి ఇష్టంగా ఉందా అనే ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ సమయంలో గమనిస్తూ ఉన్నాడు. లాబాను యాకోబు మధ్య గమనించడానికి గల కారణము, వారు ఇదివరకే మంచి బంధువులు. యాకోబు వచ్చేసి రిబ్కా కుమారుడు, లాబానుకి వచ్చేసి మేనల్లుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే అన్నతో గొడవపడి యాకోబు ఏం చేస్తున్నాడంటే తన మామయ్య అయిన లాబాను దగ్గరికి వెళ్తాడు. లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఇరువురు కూడా హత్తుకొని ముద్దు పెట్టుకొని వారి ఇంటికి ఆహ్వానించుకుంటాడు లాబాను యాకోబుని. అయితే ఇంత ప్రేమగా ఉన్న వీళ్ళు, ఇంత ఇదిగా ఉన్న వీళ్ళు, వారిద్దరి మధ్య ఎందుకు దూరం వచ్చింది, ఏంటి సంగతి అని చెప్పేసి ఒకసారి మనం గమనించుకున్నట్లయితే అదే 31వ గ్రంథంలో నుంచి 31వ అధ్యాయంలో నుంచి మొదటి 2-3 వచనాలు మనం చదువుకుందాం. గమనించండి, 2వ వచనం చూద్దాం. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో వారేమో చాలా ప్రేమగా ఉన్నారు. లాబాను యాకోబు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇరు కుటుంబాలు కూడా చాలా ప్రేమతో ఉన్నాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే యాకోబు మాట్లాడుతున్నాడు, లాబాను, నీ చూపులు నీ యొక్క ప్రవర్తన నిన్నటే మొన్నటి వలె నాకు కనబడటం లేదు. హల్లెలూయా. మనము కూడా చూస్తూ ఉంటాం మన జీవితంలో. ఒకరోజైతే అక్క నీకు వందనాలు అంటారు, వదిన నీకు వందనాలు అంటారు, తమ్ముడు నీకు వందనాలు అంటారు. 4-5 రోజులు పోయిన తర్వాత ముఖం చాటేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ విషయాలు మన జీవితంలో చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. మన మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. మొదట్లో మనం చాలా అన్యోన్యంగా ఉంటాం. పరిచర్యకు వచ్చినప్పుడు చాలా స్పీడ్గా ఉంటాం, పరిచర్య కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. కానీ రాను ఆ యొక్క పనితనము, పరిచర్య యొక్క క్రమము కూడా తగ్గిపోతూ ఉంటుంది. మనము కూడా ఏంటంటే మొదట్లో మన కుటుంబానికి ఎవరైనా బంధువులు వచ్చారనుకో వారిని చాలా ప్రేమగా చూస్తాం. ఒకరోజు చికెన్ పెడతాం, 2వ రోజు కోడిగుడ్డు వేస్తాం, 3వ రోజు పప్పుచారు, అవునా, పప్పుచారు వండుతాం, 4వ రోజు పచ్చడి వేస్తాం. ఎందుకు? చూసేదేదో హృదయపూర్వకంగా చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి మన ప్రవర్తనలోనే మార్పులు. దేవుడు ప్రతి విషయం కూడా గమనిస్తున్నాడు. మన అంతరంగమును ఎరిగిన దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నేను చేస్తున్న పని దేవుడు చూడడేమో, చీకట్లో చేస్తున్న పని దేవుడు చూడడేమో. కీర్తనకారుడు అంటాడు, ఆయన చీకటి ఆయనకు వెలుగుగా కనబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. 139వ కీర్తనలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు అక్కడ ఉంటాడు. ఓమ్ని ప్రెజెన్స్, ప్రతి చోట ఉంటాడు, సర్వంత్రియామి. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి భూమి అంతటి కూడా సంచరించుచున్నది అని చెప్పేసి, నువ్వు ఏమి చేసినా, ఏమి మాట్లాడినా, నీ ప్రవర్తన ఎలా ఉన్నా, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ యొక్క సహోదరులతో నువ్వు ఏమైనా విభేదిస్తున్నావేమో ఒకసారి మనం గమనం చేసుకోవాలి. లాబాను యాకోబుతో అంటున్నాడు, నిన్న మొన్న నిన్న ప్రేమ నాకు కనబడటం లేదు, నువ్వు చూపించిన ప్రేమ కనబడట్లేదు, నువ్వు చూపించే ఆప్యాయత కనబడటం లేదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దైవ సేవకులకి ఒక్కోసారి విశ్వాసుల మధ్య కూడా కొంచెం చిన్న అంతరాలు వస్తూ ఉంటాయి. మొదట్లేమో అయ్యగారి దగ్గరికి రోజు పోతారు, అయ్యగారు ప్రార్థన చేయండి, మా కుటుంబంలో సమస్య ఉంది. రాను 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 నేను ఒకటి చాలా జ్ఞాపకం చేసుకున్నాను. 2015వ సంవత్సరం అనుకుంటాను, బహుశా అది. ఇక్కడ చాలా గొప్ప మీటింగ్స్ జరిగాయి, చాలా పెద్ద సభలు జరిగాయి. ఎంతో ఖర్చు పెట్టి స్థానిక సంఘస్థులందరూ కూడా చాలా విషయాల్లో కూడా సహాయం చేసి ఈ యొక్క పరిచర్యలు చేశారు. 2015. కాబట్టి ఆ సమయంలో అందరూ కూడా పాలు పంచుకున్నారు. కానీ రానున్న రోజుల్లో ఇంతవరకు ఒక్క సభ కూడా జరగలేదు. హల్లెలూయా. ఎందుకు జరగట్లేదంటే, మనము ఒకవేళ ఎవరన్నా వచ్చి అయ్యగారిని అడిగారా, అయ్యగారు ఈ సంవత్సరం ఎందుకు సభలు జరపట్లేదని ఎవరన్నా అడిగారా? చేతులు ఎత్తొచ్చు ఎవరైనా అడిగి ఉంటే. అయ్యగారు మా ఆత్మీయ జీవితాలు పోతున్నాయి, మాకు సభలు జరిపించండి అని ఎవరైనా అడిగారా? ఎవరు అడగట్లేదు. ఎందుకు? కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా దైవ సేవకునికి యొక్క విశ్వాసుల మధ్య చాలా మంచి యొక్క సంబంధం కలిగి ఉండాలి. ఒకవేళ అలాంటి సంబంధం కానీ లేకపోతే దేవుడు ప్రతి విషయం కూడా గమనిస్తూ ఉంటాడు. అయ్యో మీటింగ్లో అని తెలిస్తే మమ్మల్ని డబ్బులు అడుగుతాడు పాస్టర్ అనుకుంటాడేమో. ఆయన అలాగే అడిగేవాడు కాదు. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం. చెప్తాడు, విషయం చెప్తాం, మీకు ఇష్టమైతే మీరు ఇస్తారు, లేదా దేవుడు నీకు ప్రేరేపిస్తే మీరు ఇస్తారు. కానీ ఆయన బలవంతం మీద గొంతు మీద కత్తి పెట్టి వసూలు చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో కూడా గమనిస్తూ ఉంటాడు. నిన్ను నన్ను చూస్తున్న ప్రతి దేవుడు, లాబాను యాకోబులు చూస్తున్న దేవుడు, వారి యొక్క క్రియలు, వారి యొక్క ప్రవర్తన గమనిస్తున్న దేవుడు ఈరోజు మన యొక్క ప్రవర్తనలు కూడా గమనిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఇంతవరకు నీ యొక్క స్థితి ఏ విధంగా ఉందో, ఒకవేళ ఇతరుల పట్ల మీ యొక్క ప్రవర్తన సరిగా లేదేమో, ఈరోజు ఇందాక మధ్యాహ్నం అయ్యగారు ఒక మాట చెప్పారు. మేము అన్ని విషయాలు చూసాము, అందరూ దైవ సేవకులు, వారి యొక్క క్రమం మాకు తెలుసు, ఇక ఇవన్నీ కూడా వదిలేద్దాం, ఇక మీదట మనం ఏం చేద్దాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుదామని చెప్పేసి అధ్యక్షులు వారు తెలియజేశారు. హల్లెలూయా. కాబట్టి నీది నా యొక్క ప్రవర్తన దేవుడు చాలా గమనిస్తూ ఉంటాడు. నీవు ఒకవేళ పరలోకంకి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా నీవు దాటుకొని పోవాల్సి ఉంటుంది. దేవుని యొక్క ప్రతి విషయంలో కూడా వీని పరలోకానికి పంపించవచ్చు అనే యొక్క నిర్ణయం ఆయన తీసుకునేటట్లు మనం బ్రతకాలని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కానీ ఆ కింద 49వ వాక్యం కూడా మనం చూసినట్లయితే 31వ అధ్యాయము 49వ వాక్యం నేను చదువుతాను, గమనించండి. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునినను, చూడము మన యొద్ద ఎవరు లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. హల్లెలూయా. ఎవరు సాక్షి అంట? దేవుడే. హల్లెలూయా.
ఒకవేళ నువ్వు చేసుకున్న సంబంధం బట్టి, నువ్వు మాట్లాడుకున్న మాటలను బట్టి దేవుడే సాక్షి. ఇక్కడ అంటాడు, ఇక్కడ ఎవరూ లేరు, నీవు నేను మాత్రమే, మనమిద్దరం ఉన్న మూడో వ్యక్తి ఎంత మాత్రం కూడా లేనే లేడు. అయితే ఎవరు సాక్షి అంట? దేవుడే సాక్షి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు ఖచ్చితంగా సాక్ష్యం పలుకుతాడు. అయ్యగారు వచ్చి నీ పక్షానేమో సాక్ష్యం పలకడు రేపు పరలోకంలో. ఒకవేళ తీర్పు దినమున మీ దైవ సేవకుడు వచ్చి, అయ్యా ఈ పలానా ఆవిడ మంచిది పంపించని చెప్పడు, అసలు అడగడు కూడా దేవుడు. ఎందుకంటే ఆయనే సాక్షి మన మధ్యలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను ఒక మాట చెప్పాను, ఆవిడే సాక్షి. ఈ సాక్ష్యాలు ఏవి కూడా నమ్మద్దు. అయితే పాత నిబంధన గ్రంథంలో ఏదైనా ఒకటి స్థిరపరచడానికి ఇద్దరు సాక్షులు అనేది ఖచ్చితంగా రూఢీ చేయవలసి ఉంటుంది. హల్లెలూయా. అయితే మనము కూడా అగ్రిమెంట్లో కూడా ఇద్దరు సాక్షులను పెడతా ఉంటారు కింద. వారు చెప్పిందే వేదం, వారు చెప్పిందే అది. కాబట్టి వారి దేవుడు మాత్రము మన యొక్క జీవితంలో వారి ఏ మాటల్లో కూడా మనుషుల యొక్క సాక్ష్యాన్ని నేను నమ్మను అంటున్నాడు. హల్లెలూయా. అవసరమైతే భూమి ఆకాశంలో నేను మీకు సాక్షులుగా పెడతా ఉంటాను. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 30:19 ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 30:19 చూద్దాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా నిలుపుచున్నాను. హల్లెలూయా. ఎవరిని సాక్షులుగా అంట? నీ మీద నా మీద నమ్మకం లేక. హల్లెలూయా. ఎవరిని నిలబెడుతున్నారు? భూమిని ఆకాశములను సాక్ష్యములుగా నిలబెడుతున్నాడు. మనుషులు దేవుడు చాలా ప్రాముఖ్యంగా ఏర్పాటు చేశాడు మనల్ని, చాలా అపురూపంగా ఏర్పాటు చేశాడు మనల్ని. అయినా మన మాటలు నమ్మట్లేదంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనము అర్థం చేసుకోవాలి. ఏ పాపమును కూడా మనం ఒక పటాన ఒప్పుకోం. అయ్యా నువ్వు తప్పు చేసావంటే, నేను ఎందుకు తప్పు చేశాను, నేను నీతిమంతుడిని. హల్లెలూయా. అమ్మ నువ్వు తప్పు చేసావంటే, అమ్మ లేదు నేను తప్పు చేయలేదు. ఇక్కడ చూసినట్లయితే దైవ సేవకులు చనిపోయి దేవుని యొక్క స్థానంలో ఉన్నారు. అయితే కలపల అబ్రహాం గారు గతంలో ఒక మాట తెలియజేసేవాడు. అందరూ కూడా అంట ఈయన గొడవ చేసి వస్తాడంట, బయట తురుపోడు అంట, బాగా అల్లరోడు కలపల అబ్రహాం. మీరందరూ కూడా ఆయన్ని చూసే ఉంటారు. ఎందుకంటే మన గతంలో 3 దినాలు కూడా మీటింగ్లో ఆయనే వచ్చాడు కాబట్టి. ఆయననే వాడంట ఒక మాట, అందరూ కూడా బయట అల్లరి చేసి వచ్చేవాడు, కొట్టొచ్చేవాడంట, చూసిరారంటే కొట్టొచ్చేవాడు అంట. అట్లాంటి పరిస్థితి అంట. కానీ వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళంట. ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మ మీ పిల్లోడు మా పిల్లోని ఇలా చేశాడంటే వాళ్ళ అమ్మ అంటదంట, లేదు మా పిల్లోడు నిప్పు అని వీళ్ళు చూపించిందంట. హల్లెలూయా. వాడు తిరుగువాడే, అందరికీ తెలుసు ఆ విషయం. లేదు నా కుమారుడు తప్పు చేయలేదు, నిప్పు అని టేలు చూపించిద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ మాటలు నా మాటలు నమ్మడు దేవుడు. ఎవరైనా ప్రేమగా మన పక్షాన ఉంటే వాడి పక్షాన నువ్వు అబద్ధ సాక్ష్యం పలుకుతావని చెప్పేసి దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని అందుకే దేవుడు ఏం చేశాడు, అయ్యగారిని మీ పక్షాన సాక్షిగా పెట్టలేదు, దైవసేవకుల పక్షాన వీళ్ళని కూడా సాక్షులుగా పెట్టలేదు, దేవుడే సాక్షి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు చాలా క్రమంగా ఉండాలి. దేవుడు ప్రతి విషయాన్ని మనల్ని గమనిస్తూ ఉంటాడు. నీ మాట, నీ ప్రవర్తన, నీ వేషము, నీ యొక్క భాష, సంభాషణ, ఇతరుల పట్ల నీకున్న యొక్క ఉద్దేశం. ఒకవేళ నిన్ను చూడడేమో అనుకుంటున్నాడేమో, చీకట్లో కూడా ఆయనే ఎక్స్రే కళ్ళు బాగా కనబడతాయి, చాలా చక్కగా కనబడతాయి నువ్వు చేసే పనులు. ఎక్కడ ఉన్నా కానీ ఉంటాడు. నువ్వు సముద్రంకి ఎక్కిపోయినాను నీ ఆయన చేయి అక్కడ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పాతాళంలోకి దిగిపోయినాను ఆయన
యొక్క చెయ్యి అక్కడ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సర్వంత్రియామి, ఓమ్ని ప్రెజెన్స్, ప్రతి చోట ఆయన సన్నిధి ఉంటుంది. కాబట్టి నువ్వు ఆయన దగ్గర నుంచి నువ్వు దూరముగా జరగటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. హల్లెలూయా. నీ ప్రవర్తన బాగుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనము ఆదికాండ గ్రంథంలో గమనించినట్లయితే ఆదాము హవ్వలు వీళ్ళు తప్పు చేశారని ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు. చూద్దాం 3వ అధ్యాయం 1వ వచనంను మనం ఒకసారి చదువుదాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా? ఇక్కడ 2 క్వశ్చన్లు మనకు కనబడతాయి. ఇది నిజమా? దేవుడు చెప్పినా? ఒక్కోసారి మనకు ఉంటుంది, అక్క ఇది నిజమంట కదంట అక్క అంటే ఏది అని చెప్పేదాకా వదిలిపెట్టరు. అన్నం కూడా ఆకలి అవుతుంది వాళ్ళకి. అన్న ఇది నిజమంట కదా అన్న అని చెప్పేసినప్పుడు అది తెలుసుకునే అంతవరకు వాడిని నువ్వు వెంబడిస్తూ ఉంటావు. ఒక మాట సగంలో వదిలేస్తే అది జీవితాంతం గుర్తుంటుందంట. హల్లెలూయా. దాన్ని డెజావు సిద్ధాంతం అంటారు, డెజావు ప్రభావం. నువ్వు ఏదైనా అసంపూర్తిగా ఒక మాటను పలికిన తర్వాత అది ఎప్పటికి కూడా నీ మైండ్లో అలా గుర్తుండిపోద్దంట. హల్లెలూయా. కాబట్టి ఇది నిజమా అంటే ఏది నిజమని అవ్వకు చాలా ఆతృత వచ్చింది. ఏది అంటే ఇందులో ఏదైనా తినకూడదని మీ దేవుడు చెప్పాడా? చెప్పాడు, ఈ పండును తినకూడదని. ఎందుకు చెప్పాడంటే అదేమి జరగదు, మీరు దేవతలుగా ఉంటారని చెప్పేసి ఆయన తెలియచేసినప్పుడు ఆవిడ ఆశపడింది. ఆవిడ భూమి మీద నడవటానికి ఇష్టపడట్లా. దేవతలు ఎక్కడ తిరుగుతారండి చెప్పాలా? దేవతలు ఎక్కడ తిరుగుతారు? ఆకాశంలో తిరుగుతారు. ఆవిడ ఆకాశంలో విహరించాలనుకుంది పాపం. హల్లెలూయా. కాబట్టి ఆకాశంలో విహరించాలని అది ఆశపడింది. అందుకని ఆ ఫలము తినింది. ఆ ఫలం తినటమే కాదు కానీ తన భర్త అయిన ఆదాము కూడా అది ఇచ్చింది. ఆదాము అడగాల్సింది, ఇది ఎందుకు తిన్నావు అని చెప్పేసి ఆదాము కూడా ఎంత మాత్రం కూడా అడగలేదు. ఇది ఎందుకు తీసుకొచ్చావు, నువ్వెందుకు తిన్నావు అని చెప్పేసి. ఆల్రెడీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పండు తినిన దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. హల్లెలూయా. అది తెలిసి కూడా నీవు ఆజ్ఞ మీరేవే. ఆదాము అవ్వని ఏమాత్రం కూడా క్వశ్చన్ చేయలే. బైబిల్లో మనం చదువుతాం, పెళ్లి చేసే సమయంలో భార్య భర్తకు లోబడి జీవించాలంట. ఇక్కడ ఎవరికి లోబడి జీవించారు? హల్లెలూయా చెప్పాలా? చెప్పండి. అరే నవ్వుతారు, చెప్పాలి. ఇక్కడ ఎవరు లోబడి జీవించారు? భర్త భార్యకు లోబడి జీవించాడు. ఇవ్వంగానే తినేశాడు. ఆ దినంన వారు దిగంబరుడుగా అయిపోయినారు. అయితే అడుగుతున్నాడు దేవుడు. 9వ వచనం చూసినట్లయితే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరుగా నుంటిని కనుక భయపడి దాగుకొంటినాను. అందుకైనా నీవు దిగంబరుగా నీవు తెలిసిన వాడేవాడు, నీవు తినకూడదని నేను నీవు ఆజ్ఞాపించిన వృక్షమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొని నాకీయగా నేను తింటిన నేను. హల్లెలూయా. ఇక నేను తిన్నానయ్యా అని చెప్పట్లా. అయ్యా ఇదిగో నువ్వు ఆజ్ఞ ఇచ్చిన దీన్ని నేను ఆజ్ఞ మీరేను, నేను పాపం చేశానని చెప్పట్లా. నువ్వు నా కోసం ఒక తోడిచ్చావే, ఆవిడ తీసుకొచ్చింది నాకు ఇచ్చింది, నేను తిన్నాను. తన తప్పును మరొకరి మీద మోపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నేను తప్పు చేశానని చెప్పట్లేదు. దేవుడు ఒకవేళ నేను తప్పు చేశానంటే ఆ క్షణంలో మరి ఏ నిర్ణయం తీసుకున్నావాడో మరి మనకైతే తెలియదు. కానీ అక్కడైతే నువ్వు తప్పు చేసిన విషయాన్ని మరొకరి మీదకి నువ్వు మోపుతూ ఉన్నావు. మనం కూడా నువ్వు తప్పు చేసావంటే ఎవరి దగ్గర కనపడతాడు వాడే బలైపోతాడు ఆ రోజు. హల్లెలూయా. చూసినా కానీ తప్పే.
కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు తప్పు చేసావా, నువ్వు ధైర్యంగా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయి. నీ మాటలు ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు తప్పు చేసేటప్పుడు దేవుడు గమనించకుండా లేడు. అందుకే అన్నాడు, నీకు మంచిని చెడును నీ యందే ఉంచని, ఏది కావాలో నువ్వు కోరుకొని స్వేచ్ఛనిచ్చాడు కనుక వాళ్ళు ఏం చేశారు, స్వేచ్ఛ కూడా దేవుడు ఎప్పుడు భంగం కలిగించాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆదాము చేసిన పనికి అవ్వ మీద నెట్టేశాడు. మళ్ళీ ఆదాము అవ్వను అడుగుతాడు, దేవుడు అవ్వను అడుగుతున్నాడు. గమనించండి, ఇక్కడ చూసినట్లయితే 11వ వాక్యం. అందుకైనా 12వ వాక్యం చూద్దాం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నా నేను. హల్లెలూయా. ఎక్కడ కూడా అవ్వ ఏం చేస్తుంది, ఆ నెపం తన మీద వేసుకోవట్లా. ఎవరి మీద వేస్తుంది, సాతాను మీద వేస్తుంది. గమనించండి ప్రియులారా, మనం చేసే క్రియ ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. నువ్వు ఒకవేళ ఒక మీద వేయటానికి ప్రయత్నం చేసినా కానీ అది ఎంత మాత్రం కూడా దేవుడు అంగీకరించడు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు ఏం చేశారు, నా మాటలను ఎప్పటికీ నమ్మడు. హల్లెలూయా. అందుకే దేవుడే సాక్షిగా నిలబడ్డాడు. అవసరమైతే భూమి ఆకాశములను రాళ్లను కూడా మనకు సాక్షిగా నిలబెట్టాడు. గాడితో మాట్లాడించిన దేవుడు భూమి ఆకాశం రాళ్లతో మాట్లాడించలేడా? అవైతే అబద్ధం చెప్పలేవుగా, చూసినట్టుగా చెబుతాయి. ఇది మంచోడు, ఇది చెడ్డోడు, లేకపోతే ఈమె. కాబట్టి ప్రతి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు చాలా విషయాల్లో మనల్ని ఎంత మాత్రం కూడా నమ్మకం లేకనే దేవుడు తనకు తానే మన మధ్య సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట్లో మనకున్న ప్రతిదీ కూడా మనం విడిచిపెడుతూ ఉంటాం. బాప్తిసం తీసుకున్న కొత్తల్లో చాలా ప్రార్థనాపూర్వకంగా ఉంటాం. రక్షణ పొందిన రోజుల్లో చాలా ప్రార్థనాపూర్వకంగా ఉంటాం. రోజుకి 2-3 గంటల ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటుంది. రాను బాప్తిసం తీసుకుందంటే ఆవిడ దగ్గరికి వెళ్ళటానికే భయపడతాం. అమ్మో, బాప్తిసం తీసుకున్నదా, లేస్తే వాక్యం, లేస్తే ప్రార్థన, మనల్ని కూడా చంపుతుందిరా ఆడికి వెళ్తే అనే అంత ఇదిగా మనము మొదటిగా మనం చూస్తూ ఉంటాం. అయితే రాను మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం గమనిద్దాం. ప్రకటనల గ్రంథం చూసినట్లయితే ఒకసారి 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని విషయాలు నేను చదువుతాను, గమనించండి. ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపపు స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటవనియు, నీ సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుడు మన మీద తప్పు ఒకటి మోపుతూ ఉన్నాడు. మొదటి నీకుండిన ప్రేమను నీవు విడిచిపెడితే, మొదటి నీకున్న సహవాసమును నీవు విడిచిపెట్టావు, మొదట నీకుండిన యొక్క పరిచర్య భారము నువ్వు విడిచిపెట్టావు. రోజు మందిరానికి చాపులేయటానికి త్వరపడే నీవు రాను క్రమం నీవు దాన్ని మానుకుంటూ ఉన్నావు. దేవుని పరిచర్యల మీద ప్రేమ పోయింది, దైవ సేవకుల మీద ప్రేమ పోయింది, విశ్వాసం మీద ప్రేమ పోయింది. నువ్వు ఎంతో కష్టపడ్డావు, నువ్వు ఎంతో శ్రమ పడ్డావు, నా నామం నిమిత్తం భారము భరించావు. అలాగే లేదని నేను ఎరుగుతాను, కానీ అయినా నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. మొదటి నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టితేవి. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నీ మీద తప్పు ఒకటి మోపాము, ఇప్పుడు దాన్ని ఏ విధంగా నువ్వు సరి చేసుకుంటావు?
ఏ విధంగా నువ్వు దాన్ని క్రమపరుచుకుంటావు అని చెప్పేసి దేవుడు ఈ సమయంలో అడుగుతున్నాడు. దేవుడే సాక్షి. ఆ ప్రేమ విడిచిపెట్టడానికి కూడా దేవుడే సాక్షి. దేవుడే తెలియజేస్తున్నాడు, నీవు భారం ధరించేటప్పుడు నేను చూశాను, నువ్వు అలయలేదని నేను చూశాను, నా కొరకు ఎంతో ఖర్చు చేసావు నేను చూశాను. అయినా కానీ చివరికి దేవుడే ఇన్ని చేసిన మన మీద ఏం చేస్తున్నాడు? తప్పు ఒకటి మోపుతూ ఉన్నాడు. అయితే ఇవన్నిటిని మనము విడిచిపెట్టాలి. సామెతల గ్రంథము 28:13 అంటాడు. ఒకసారి చదివి వినిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం దాచిపెట్టుకుని ఒక మూట తయారు చేస్తాం, పాపం మూట. హల్లెలూయా. విడిచిపెట్టడానికి ఎంత మాత్రం కూడా మనము ఇష్టపడం. అందుకే అంటాడు, నువ్వు ఒకవేళ పాపం చేసావా, నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతావు. ఒకవేళ లేనట్లయితే ఖచ్చితంగా నీవు శిక్షకు పాత్రుడివే. కాబట్టి దేవుడు మన మధ్య సాక్షిగా నిలువబడుతున్నాడు. ఇవన్నీ కూడా దేవుడే మన పక్షాన తెలియచేస్తున్నాడు. నీకు తప్పు చేసావు, అయినా కానీ నీకు దేవుడు ఏం చేస్తున్నాడు? మరొక అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఇవన్నీ విడిచిపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను మళ్ళీ తన యొక్క రక్షణ అనుభవంలోకి తీసుకుంటాడు. హల్లెలూయా. రాకడ సమయంలో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. రాకడ సమీపముగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా బోధిస్తున్నారు, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. ఈ సమయంలో దేవుడు వస్తే నీ స్థితి ఏందో ఒకసారి గమనించుకో. ఇంకనూ మనము దేవుని యొక్క తప్పును మోసుకుంటూనే ఉన్నామా? మన మీద మోపిన ఆ తప్పును మనం ఇంకనూ దాన్ని కొనసాగిస్తున్నామా అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క రాకడ, రహస్య రాకడలు మనం అందరం కూడా ఎత్తబడినప్పుడు కొంతమంది విడువబడతారు. విడువబడ్డప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకుల గురించి ఎంతోమంది బోధించుంటారు. ఎన్నోసార్లు మీ అయ్యగారు మీకు తెలియజేసి ఉంటారు, ఎన్నో సభల్లో కూడా మీరు వినే ఉంటారు. కానీ 5 మంది సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 మంది సిద్ధపాటు లేకుండా ఉన్నారు. దేవుడు యొక్క పిలుపు వచ్చింది, పెళ్లి కుమారుడు వస్తున్నారు, మీరు సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి అన్నట్టే 5 మంది దివిటీలు పట్టుకొని లోపలికి వెళ్ళారు. రక్షణ కలిగిన దివిటీలు పట్టుకొని లోపలికి వెళ్ళారు. నీ ఆ గవినిలోకి నువ్వు దాటాలి అంటే ఖచ్చితంగా ఆ దివిటి వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ ఆరిపోయిందంటే నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా గవినిలోకి అడుగు పెట్టడానికి ఆస్కారమే లేదు. దివిటీలు ఇచ్చినోడు ఎందుకు ఇచ్చాడు? ఊరకు పట్టుకోవడానికి వెళ్ళటానిక లేదు. మనం కూడా రక్షణలో ఒక్కోసారి తప్పిపోతూ ఉంటాం, సిద్ధపాటు లేకుండా మనం జీవిస్తూ ఉంటాం. దేవుడు నేను దొంగ వలే వస్తున్నాను అంటాడు. దొంగ వలే వస్తాను, ఏ సమయమో మనము ఎరుగము. కాబట్టి నీవు సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. 5 మంది తన యొక్క విందులో పాలు పంచుకుంటారు. మిగిలిన 5 వాళ్ళు అందరూ కూడా నూనె కోసం పరిగెడుతూ ఉంటాడు. ఎంత మాత్రం కూడా ఉపయోగం లేదు. ఆ సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళి తలుపు కొట్టినా కానీ దేవుడు ఎంత మాత్రం కూడా తీయనే తీయడు. నీవెవరో నాకు తెలియదు అంటాడు. దేవుడే మన సృష్టికర్త, ప్రతి రూపం ఆయనకి తెలుసు. అయినా కానీ ఆయన పలికే చివరి మాట ఏంటంటే, నీవెవరో నాకు తెలియదు. కాబట్టి ఆ సిద్ధపాటు కలిగి ఉండాలంటే నువ్వు మొదటి క్రియలు మళ్ళీ తిరిగి నువ్వు ప్రారంభం చేయాలి. దేవుడు వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. రహస్య రాకడలో రెప్పపాటున అందరూ కూడా వెళ్ళిపోతారు. మొదటిగా క్రీస్తునందు మృతులైన వారు మొదటిగా లేపబడతారు. సజీవులమైన మనము తర్వాత లేపబడతాం. కొంతమంది విడువబడతారు. ఇశ్రాయేల్ జనాంగం విడువబడుతుంది. దేవుడు అంటే నమ్మకం లేని వారు విడువబడతారు. నామకార్థ క్రైస్తవులు విడువబడతారు.
కాబట్టి విడువబడిన గుంపులో నీవు ఉన్నట్లయితే మహాశ్రమలు ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మహాశ్రమలు ఎలా ఉంటాయంటే నీవు మరణం వెతికినా కానీ నీకు అది దొరకదు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం కానీ ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. హల్లెలూయా. ఇక్కడ మరణం కొరకు ఎతికే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? హల్లెలూయా. అయ్యా నాకు మరణం రావాలి, నేను మరణించాలని కోరుకుంటారా ఎవరైనా? ఎంత మాత్రం కూడా ఇంకా జీవించాలని కోరుకుంటారు. నీకు 90 ఏళ్ళు వచ్చినా కానీ నీకు అనారోగ్యం బాగాలేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? హాస్పిటల్కి వెళ్తావు. ఎందుకంటే బ్రతకాలని కోరిక. ఈ జీవితంలో ఇంకా నేను ఏదో చూడాలి, ఏదో చేయాలని కోరిక. మరణం నువ్వు వెతుకుతూ ఉంటున్నా కానీ అది నీకు దొరకనే దొరకదు. ఎందుకు వెతుకుతావు అంటే మహాశ్రమల కాలము, ఆ సమయంలో వారు వెతుకుతారు. దేవుడు ఒక రెప్పపాటులో వస్తాడు. వచ్చినప్పుడు విడువబడిన గుంపు చాలా 7 సంవత్సరాలు మహాశ్రమల కాలం అనుభవించాలి. ఆ స్థితి ఏ విధంగా ఉంటుందో మనం తెలియదు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలై అరిచే రోజు, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలై మిగిలే రోజు, ఆ రోజు ప్రేమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి భంగపడకుమా, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి భంగపడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలం నీవు అనుభవించాలి. ఒకవేళ విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను 7 ఏళ్ళ మహాశ్రమల కాలం, చనిపోవాలన్నా కానీ నీకు నీ దగ్గరికి రాకుండా పారిపోతుంటది. హల్లెలూయా. ఆ 7 సంవత్సరాల్లో మరణం అనేది ఎంత మాత్రం కూడా నమోదు కాదు. హల్లెలూయా. నువ్వు 7 సంవత్సరాల శ్రమల కాలం అనుభవిస్తేనే తప్ప దేవుడు మరొక అవకాశం నీకు దయచేయడు.
కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు తిరిగి మొదటి ఆ ప్రేమను నువ్వు కానీ పొందుకున్నట్లయితే దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆ దీపపు స్తంభను తీసివేయడు అని వ్రాయబడి ఉంది ప్రకటనల గ్రంథం 2:4. కాబట్టి మనము ఆ మొదటి క్రియలు ఏవైతే నువ్వు మానుకున్నావో, నువ్వు పరిచర్యకు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావు, ఒకవేళ నువ్వు సంఘానికి వచ్చినప్పుడు ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నావు, నీ రక్షణ ఏ విధంగా ఉందో, నువ్వు బాప్తిసం తీసుకున్న కొత్తలో నువ్వు ఏ విధంగా ఉన్నావో, నువ్వు మళ్ళీ తిరిగి ఆ స్థితికి వస్తేనే దేవుడు నిన్ను రక్షిస్తాడు. లేకపోతే ఎంత మాత్రం కూడా రక్షించడు. నీవు రెండో మరణానికి నీవు ఈడ్చబడతావు. ప్రకటనల గ్రంథము 20వ అధ్యాయము ఒకసారి చూద్దాం. నేను ముగిస్తాను, 2 మాటలు చదివి నేను ముగిస్తాను. ప్రకటనల గ్రంథము 20వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చదువుతాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. అదేవిధంగా 21వ అధ్యాయం 8వ వాక్యం కూడా చదువుదాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా. ఎవరు పోతారంట రెండవ మరణంలోకి? మనమందరం మొదటి మరణాన్ని ఎదుర్కోవాలి ఖచ్చితంగా. మరణం రుచి చూడక బ్రతుకున్నాడు లేడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చనిపోవాలి. అది మొదటి మరణము. నువ్వు రెండో మరణంలోకి వీడ్చిపోతున్నావు అంటే అది ఖచ్చితంగా నువ్వు నరకానికే అని తెలుసుకోవాలి మీరు. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు, రెండవ మరణంలోకి అగ్ని గంధకంలో నిన్ను ఈడ్చుకెళ్తాడు. కాబట్టి అది నువ్వు నిరంతరం కూడా ఆ యొక్క మండే అగ్నిగుండంలో ఉండాల్సిందే. హల్లెలూయా. నీకు ఈ సమయంలో మొదటి మరణం కావాలా, రెండవ మరణం కావాలా, దేవుడు కూడా మన ఎదుటే ఉంచాడు. నువ్వు రెండవ మరణం కోరుకున్నావా, నిరంతరం నీవు నరకంలోనే ఉంటావు. ఒకవేళ దేవుని యొక్క దృష్టిలో కానీ నువ్వు కానీ ఈ దినంలో కానీ నీవు దేవుని కానీ గుర్తెరిగి మళ్ళీ తిరిగి నీ మొదటి స్థితిగా నువ్వు కానీ తెచ్చుకున్నట్లయితే, మొదటి యొక్క ఆలోచన కానీ నువ్వు కానీ చేసినట్లయితే, మొదటి పరిచర్యలు మనం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని మళ్ళీ తన యొక్క వినికిడిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సమీపంలో ఉన్నప్పుడే మనము ఆయన వెదకాలి. యోహాను గ్రంథము ఒక మాట, యోహాను రాసిన శుభవార్త ఒక చివరి మాట చదివి నేను ముగిస్తాను, గమనించండి. యోహాను రాసిన శుభవార్త 5వ అధ్యాయము 24వ వాక్యం చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, నువ్వు ఏ విధంగా బ్రతకాలో దేవుడు నీకు తెలియచేశాడో, అలాంటి బ్రతుకుగా నువ్వు బ్రతికినట్లయితే నిన్ను తీర్పులోనికి రాకుండా దేవుడు ఏం చేస్తాడో జీవంలోనికి దాటింప చేస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మాటల చేత మనమందరం కూడా ఆశీర్వదించబడాలని చెప్పేసి తెలియచేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, యేసయ్య మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నిలువ పెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటలను మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయించండి. విన్న ప్రతి మాటను కూడా మా హృదయంలో నన్ను భద్రపరిచి వాక్యానుసారంగా జీవించి మీ ఆజ్ఞలు గైకొని ప్రభు నాయన మేమందరం కూడా నాయన తీర్పులోనికి రాక జీవంలోకి దాటిపోవడం కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి గంత పొందుకోమని తదుపరి వర్తమానంలో కూడా మీ యొక్క
అభిషేకం ఉంచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి గంత పొందుకోమని యేసు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, వందనాలు.